కూటమికి 164. అయితే లోకేష్ పాత్ర ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు మనం చర్చించుకుందాం. అయితే దీనికన్నా ముందు ఒకానొక టైంలో లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేయడం కావచ్చు, ఆయన మాట్లాడిన పదాలని ట్రోలింగ్ చేయడం కావచ్చు, వీటన్నిటిని ఏదైతే మంగళగిరిలో ఆయన పోటీ చేస్తూ ఓడిపోయిన సందర్భంలో మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు పోటీ చేయాలి, అక్కడ నువ్వు గెలవు కదా అన్నటువంటి ఒక ఆళ్ల రామకృష్ణ కానీ ఇలాంటి వాళ్ళందరూ మాటలు కావచ్చు, వైసీపీ దాడులు కావచ్చు, ఇప్పుడు సమాధానం మాత్రం దెబ్బ అదుర్స్ అంటూ వచ్చింది. అయితే ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, లోకేష్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్కి మనవల్లా చూడాలా, చంద్రబాబు నాయుడు గారు తనయుడిలాగా చూడాలా, లేదా సిల్వర్ స్పూన్తో బర్న్ అయ్యి ఇప్పుడు ప్రజల్లోకి యువగలం పేరుతో వచ్చి ప్రతి పల్లెటూరులోకి వెళ్ళి కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రశ్నించేటువంటి ఒక గుణాన్ని గుర్తు చేసి ఇప్పుడు పూర్తిగా రాటు తేలిన ఒక రాజకీయ నాయకుల్లా చూడాలా? అసలుకి ఈ 164 స్థానాల్లో లోకేష్ గారి పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? 2019కి ముందు లోకేష్, 2019 తర్వాత లోకేష్, ఆ రకంగా తీసుకోండి. లోకేష్ 2019 వరకు మీరు చెప్పినట్టుగా నందమూరి తారక రామారావు గారి మనవడుగా కావచ్చు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కావచ్చు, ఆయన ప్రస్థానం మొదలైనప్పుడు మీరు చెప్పినట్టుగా అతనికి కొత్త కాబట్టి అతను బాడీ విషయం మనం అది మాట్లాడటం కూడా తప్పు. ఎవరి బాడీ తీరు వాళ్ళది కాబట్టి వాళ్ళు బాడీ షేమింగ్ చేశారు, రకరకాలుగా మాట్లాడారు. ఇదే రోజా గారు పప్పు అని ఆవిడ అసెంబ్లీలో మాట్లాడింది కూడా మనం విన్నాం చాలాసార్లు. ఆవిడే కాదు, అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా. అయితే ఆ తర్వాత 2019లో ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద మంగళగిరి నుంచి పోటీ చేయడం, ఆ పోటీ చేశాక 5,000 చిల్లర ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది. ఓడిపోయాక మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని చాలా అన్నారు. కానీ ఆయన ఒక్కటే దృఢ సంకల్పంతో నేను మళ్ళా 2024లో మంగళగిరిలోనే నిల్చుని గెలిచి చూపిస్తాను అని ఒక శపథంలాగా ఆయన చేసుకున్నారు. అయితే ఇదే సందర్భంలో చూస్తే పత్రికా విలేకరులు ఒక క్వశ్చన్ వేశారు, మంగళగిరిలో మీరు ఓడిపోయారు కదా, మళ్ళీ మంగళగిరిని ఎందుకు ఉంచుకున్నారు, ఇంకేదైనా స్థానం నుంచి మీరు పోటీ ఎందుకు చేయలేకపోతున్నారు అన్న సందర్భంలో ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఎందుకు కంచుకోటలోనే మనం కూర్చొని గెలవాలని చెప్పి చూడాలి, నేను ఓకే అంటే కుప్పం నుంచి కూడా నేను పోటీ చేసినా నన్ను అడిగేవారు ఎవరు, నాకు ఖచ్చితంగా గెలుపు అనేది వచ్చేస్తుంది, కానీ ఎక్కడైతే ఓటమి చూశానో అక్కడే గెలవాలి, ఎందుకంటే జగన్ పులివెందల నుంచి బయటికి రాకుండా ఒక పిల్లిలాగా ఎలా అయితే ఉన్నాడో అలాంటి గెలుపు నాకు అవసరం లేదు, మన పార్టీకి ఎక్కడి నుంచి గెలుపు లేదో ఆ స్థానాల్ని కూడా మనం కైవసం చేసుకోవాలంటే మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్ట్రగుల్ చేయాలని చెప్పి అన్న మాటలోనే చాలా పరిణితి అయితే మనకు అనిపించింది. ఆయనకి ఎంతటి మేధాశక్తి వచ్చింది రాజకీయాల పరంగా అనేది అక్కడ అర్థమైపోయింది. సో దాన్ని ఎలా చూడాలంటే మీరు చెప్పింది కరెక్ట్. ఆయన మాట అనడానికి కారణం ఏంటి, మంగళగిరే ఎందుకు ఎంచుకున్నారు అంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళ కంచుకోట కడప అనుకున్నారు కాబట్టి కడప పులివెందుల వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు నెగ్గుతున్నారు, అందులో అక్కడే నిల్చుంటున్నారు. ఈసారి అదే కడప పులివెందుల వాళ్ళు నెగ్గారు అనుకోండి, కానీ కడపలో 7 స్థానాలు టీడీపీ గెలుచుకుంది, నెంబర్ 1. నెంబర్ 2 మంగళగిరి విషయానికి వస్తే 1984, 85 అనుకుంటా అక్కడి నుంచి తెలుగుదేశం గెలిచాక ఇంతవరకు గెలుపు లేదు, అంటే 40 ఏళ్ళు ఆల్మోస్ట్ గెలుపు లేనప్పుడు ఆయన అన్నది ఏంటంటే, ఎక్కడ ఓడిపోయాము అంటే మంగళగిరిలో పట్టు సాధించలేదు కాబట్టి నేను 5 ఏళ్ళు కష్టపడి అక్కడే 2024లో నేను గెలిచి పట్టు సాధిస్తాను ఈ నియోజకవర్గం మీద అన్నారు. సో మీరు చెప్పినట్టుగా అది అంటే ఆయన రాజకీయాల మీద ఒక అవగాహన తెచ్చుకున్నారు, తెలుగుదేశం పార్టీ గురించి పూర్తి అవగాహన ఉంది, అంటే పార్టీ ఎక్కడెక్కడ నెగ్గింది, ఎక్కడెక్కడ ఓడిపోయింది, ఎందువల్ల అని ఆ విశ్లేషణ అంతా చేసుకున్నాక, అంటే మొత్తం అంతా ఆయన అవగాహన చేసుకుని దాని గురించి ఆకలింపు చేసుకున్నాక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఆయన రాజకీయ పరిపక్వత కావచ్చు, లేకపోతే రాజకీయ దూరదృష్టి కావచ్చు మనకు గోచరిస్తుంది. అదే అక్కడ తీసుకుంటే అదే పులివెందుల, అదే కడప తప్ప ఆయన ఆ పరిధి దాటి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నిల్చుని గెలిచి చూపించలేదు. ఈరోజు ఓడిపోలేదు, పార్టీ ఓడిపోయింది అనుకోండి. అయితే 2019 నుంచి 24 వరకు
ఆయన ఏం చేశారు, ఆయన ప్రస్థానం ఏంటి అని చూసుకుంటే మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గం యువగళం పేరిట ఆయన తిరిగారు, ప్రతి ఒక్క నియోజకవర్గం వెళ్ళారు, నుక్ అండ్ కార్నర్కి వెళ్ళి, అంటే చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళతో మమేకమయ్యి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే కడప, ఇదే పులివెందుల, ఇదే అనంతపురం అటువంటి జిల్లాలలో అంటే వైసీపీకి కంచుకోటైన ప్లేసెస్ కూడా వెళ్ళి ఆయన వాళ్ళతోటి మాట్లాడి మీరు ఏదన్నా ఉంటే మీ సమస్యలు చెప్పండి, లేదు మీరు నన్ను ఏదన్నా అడగదలుచుకుంటే అడగండి, లేదు నాలో ఉండే లోపాలు చెప్పండి, మీరు ప్రశ్నించండి అని అడిగాడు అతను. ఇది ఏ రాజకీయ నాయకుడు సాధారణంగా చెయ్యడు. రాజకీయ నాయకుడికి ఉండే ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవడైనా ప్రశ్నిస్తే వాడు నోరు మూయించాలని చూస్తాడు. నీకు తెలియదు, నువ్వు నోరు మూసుకో, నేను చేశాను అని వాదిస్తాడు. సాధారణంగా జరిగేది అది. దానికి భిన్నంగా ఈయన మీరు అడగండి, మీరు ఏదైనా నాలో లోపం ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటా, లేదు మీ సలహాలు ఉంటే సూచనలు ఉంటే నాకు చెప్పండి, చేస్తాను. ఈ రకంగా ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఆయన గెలుపుకి ఈరోజు అది కారణమైంది. ఇంకొక విషయం, మంగళగిరి విషయానికి వస్తే మంగళగిరిలో ఆయన 5 ఏళ్ళు నిర్విరామంగా ఆయన అభివృద్ధి చేశాడు ఆయన. అంటే ఆ నియోజకవర్గానికి ఏం కావాలో చూసి ప్రతి ఒక్కటి చేయడానికి ప్రయత్నించారు. తర్వాత వాళ్ళకి హామీ కూడా ఇచ్చారు. మంగళగిరి చీరలకి చాలా ప్రసిద్ధి. సో చేనేత కార్మికులకి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఆయన. ఆ భరోసాను ఆయన నిలబెట్టుకుంటారు కూడా. ఈరోజు ఇంచుమించు 91,000 పైచిలకు మెజారిటీతోటి గెలిచారంటే ఇది చిన్న విషయం కాదు, మామూలు విషయం కూడా కాదు. అసలు వైసీపీ ఊహించని ఎదురుదెబ్బ. ఎందుకంటే మీకు గుర్తుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 175 వై నాట్ 175 అన్నప్పుడు ఆ జర్నలిస్ట్ అడిగాడు, అంటే ఏదేంటి మరి వై నాట్ అన్నారు మీరు, మరి మంగళగిరి ఉందా, అందులో హిందూపురం ఉందా, కుప్పం ఉందా, పిఠాపురం ఉందా అంటే వై నాట్ వై నాట్ వై నాట్ వై నాట్ అనుకుంటూ చెప్పాడు ఆయన. అటువంటి వై నాట్ మంగళగిరిలో ఈరోజు ఆయన 91,000 పైచిలకు మెజారిటీతో గెలవటం అంటే ఇది వైసీపీకి ఊహించని దెబ్బ. అంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక యువనేతగా ఇచ్చిన ఒక అద్భుత కానుక అన్నమాట. ఆ రకంగా దీన్ని తీసుకోవాలి. అయితే పులివెందల్లో కూడా చూసుకుంటే మనకి రికార్డు స్థాయిలో ఓట్లు పోలవడం కావచ్చు, మెజారిటీ కావచ్చు మనం చూస్తున్నాం లాస్ట్ ఏదైతే వైఎస్ ఫ్యామిలీకి. కానీ ఈసారి 61,000 మాత్రమే మెజారిటీ వచ్చింది జగన్కి. దాదాపు 40,000 ఓట్లు ఏదైతే ఉందో ఆ మెజారిటీ తగ్గిపోయింది. సో ఖచ్చితంగా ఇంకొంచెం ఏదైతే ఫోకస్ చేస్తే అక్కడ ఆ స్థానం కూడా ఏదైతే బీటెక్ రవికి సంబంధించి టీడీపీ నుంచి ఉందో అది కూడా పోగొట్టే అవకాశం ఉందంటారు నెక్స్ట్ టైం. ఖచ్చితంగా కడప అసలు మన తెలుగుదేశం నెగ్గేదండి. మీరు చూసుకుంటే షర్మిల గారికి వచ్చింది 10% ఓట్లు, తెలుగుదేశం అతనికి వచ్చింది ఆల్మోస్ట్ 45% పైచిలకు, అవినాష్ రెడ్డికి వచ్చింది 41% ఎంతో. సో ఒకవేళ షర్మిల నిల్చోకపోతే అప్పుడు ఎంతండి, 45 ప్లస్ ఇదంతా 10, 55% వచ్చేది. అంటే ఇంచుమించు మనకి చాలా ఎక్కువ పర్సంటేజ్ తేడాతో ఈయన నెగ్గేవాళ్ళు. ఎవరు, ఈ తెలుగుదేశం తరఫున ఎవరైతే నిల్చున్నారో అతన్ని నెగ్గేవాడు. సో ఇక్కడ ఒక రకంగా నెగ్గినట్టే తెలుగుదేశం, కడపలో ఒక రకంగా నెగ్గినట్టు. నేను గతంలో తెలుగుదేశానికి 5 సీట్లు ఏంటి ఇంకా ఎక్కువ వస్తాయి కడప నియోజకవర్గంలో అంటే చాలామంది మీది అత్యాస అండి అన్నారు. కానీ ఈరోజు 7 నెగ్గారు కదా తెలుగుదేశం వాళ్ళు, 7 నియోజకవర్గాల్లో నెగ్గారు. సో ఇది కూడా ఒక రకంగా సగానికి పైగా నెగ్గినట్టే. అంటే ఒక 7% 8% తేడాతోటి, అంటే ఆ 10% వేసుకోండి, పోనీ 10% మైనస్ తోటి వీళ్ళు ఓడారు తప్ప అలా చూసుకుంటే వీళ్ళు నైతికంగా నెగ్గినట్టే. కాబట్టి ఆల్మోస్ట్ నెగ్గినట్టే. ఇంక 2 ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ టైం ఆ 2 కూడా వచ్చేస్తాయండి. అంటే నెక్స్ట్ టైం దాకా పార్టీ ఉంటుందా లేదా ఊడిపోతుందా అంటే ఏమంటారు మీరు? అసలు కష్టం అండి. ఈ 5 ఏళ్లలో కనుమరుగైపోవటం ఖాయం. ఇక్కడ మనం 3 విషయాలు మాట్లాడుకుందాం నెమ్మదిగా. ఇప్పుడు ముందు ఈ విషయానికి వస్తే కడపలో నెక్స్ట్ టైము తెలుగుదేశం తన జెండాని పూర్తిగా, అంటే ఇప్పుడు మన 8 జిల్లాల్లో ఏ రకంగా ఫుల్ స్వీప్ చేసిందో, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తర్వాత కృష్ణా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత అనంతపురం, మొత్తం ఇట్లా జిల్లాలు, నెల్లూరు, ఇవన్నీ తీసుకున్నట్టుగా నెక్స్ట్ ఆ కోవలో కడప కూడా వస్తుంది. అయితే వైసీపీ పరిస్థితికి వస్తే వైసీపీకి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. మన ఈ 164 ఏదైతే తెలుగుదేశానికి వచ్చిందో
అంటే కూటమికి, ఇది కూడా 11. అంటే చూడండి చిత్రం. అది పక్కకు పెడితే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా అయోమయంగా ఉంది. ఆయన్ని ముంచింది ఆయన మంత్రులు, ఆయన సలహాదారులు, ఆయన ప్రధాన సలహాదారు, ఆయన షాడో ముఖ్యమంత్రి, ఆయన ఓటమి కారకులయ్యారు చెప్పాలంటే. కాబట్టి ఆయన ఇప్పుడు ఒక తెలియని భయంతో ఉన్నాడు. నిన్నను మీరు ఎప్పుడూ లేనిది నిన్న ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటూ గార్లు చేర్చాడు. ఎప్పుడూ ఆయన జీవితంలో చెయ్యని పని. అంటే ఓటమి అనేది మనిషిని ఎట్లా మారుస్తుంది. తర్వాత వాళ్ళ మంత్రులందరూ కూడా అయోమయ స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకి నమ్మదగ్గ వ్యక్తులు ఎవరు ఆయన పార్టీలో లేరండి. ఇప్పుడు ఆ ఉన్న 11 మంది కూడా చెల్లాచెదురైపోయే ప్రమాదం ఉంది. రేపొద్దున బీజేపీలో చేరినా చేరొచ్చు వాళ్ళు, లేదు జనసేనకి వెళ్ళినా వెళ్ళచ్చు, ఎందుకంటే తెలుగుదేశం తీసుకోదు కాబట్టి. సో అప్పుడు పరిస్థితి ఏంటి పార్టీది? ఇప్పుడు మనం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తున్నాము. చంద్రబాబు నాయుడిని ఎంత ఏడిపించి పార్టీ నాశనం చేయడానికి చూశాడో ఈరోజు అదే గతి ఆయనకు పట్టింది. సో సేమ్ అందుకు భిన్నంగా ఏం జరగదు అక్కడ. అయితే ఇక్కడ మనం చూసుకుంటే లోకేష్ గారు కార్నర్ మీటింగ్స్ కావచ్చు, లేకపోతే యోగాలలో సంబంధించినటువంటి ఒక మీటింగ్స్ ఎక్కడ పెట్టినా సరే స్టూళ్ళు లాగేశారు, స్టేజీలు వేయనీయలేదు, మైకులు లాక్కున్నారు, బండ్లు తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి అన్నిటి చూసిన తర్వాత ప్రజల మీద ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో, చాలామంది అమ్మాయిలు అదృశ్యం కావడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి పేర్లు దీంట్లో ఉండబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. వాట్ ఈజ్ రెడ్ డైరీ? రెడ్ డైరీ ఇప్పుడు 2024 నుంచి ఆ రెడ్ డైరీ ఎలా పనిచేయబోతుందంటే ఏం చెప్తారు? ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారండి. ఎప్పటి వరకు ఎందుకు, కొంచెం ఓపిక పడదాం. 1 by 1 స్టార్ట్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఎవరిని వదలం, కేసులు పెడతామని చెప్పారు. ఎందుకంటే దెబ్బతిన్న పులులు వీళ్ళు. దెబ్బతిన్న పులి ఎప్పుడు కూడా పంజా వేసి మాటు వేస్తుంది, అది వెంటనే దెబ్బ తీయదు. అలాగని అక్రమ మార్గంలో వెళ్ళదండి. పులికుండే నేచర్ అది. పులి కానీ సింహం కానీ ఆకలేసినప్పుడే తింటాయి. అది శత్రువు తన్ని దెబ్బ కొడితేనే దెబ్బ కొడతాయి తప్ప ఊరికే వెళ్ళి వాటి మీద పడవు. కాబట్టి వీళ్ళు కూడా అంతే. వీళ్ళు మామూలుగా అయితే ఎవరి జోలికి వెళ్ళరు, కానీ వీళ్ళు పెట్టిన ఇబ్బందులు మామూలు కాదండి. అది ఒక నాగరిక ప్రపంచంలో ఒక మనిషి చేసే పని కాదు అది. కానీ వీళ్ళు చాలా అనాగరికంగా, చాలా హేయంగా, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి మంత్రులు కావచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కావచ్చు, చాలా నీచంగా అప్పట్లో ప్రవర్తించారు. కాబట్టి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కళ్ళ మీద చర్యలు అంటే వీళ్ళేమి అక్రమంగా చేయరు, అన్యాయంగా చేయరండి. అది కూడా చట్టపరంగానే శిక్షిస్తారు. అంటే అది ఎవరు చేశారో కనుక్కొని వాళ్ళ న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొంటారు. అంటే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, వాళ్ళకి శిక్షలు పడేలా మాత్రం చేస్తారు, అందులో మాత్రం సందేహం లేదు. కాకపోతే అది ఇమీడియట్గా చేస్తారు. కొంచెం క్యాబినెట్ ఫామ్ అయ్యాక, శాఖలు ఇవన్నీ అయ్యాక, కొంచెం వాళ్ళు సెట్ అయ్యాక, మేబీ 1 నెల 2 నెలలు, మేబీ శ్రావణ మాసం తర్వాత మొదలు పెడతారు, మంచి రోజు చూసుకుని, అలా అనుకుందాం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా లోకేష్ గారి పాత్ర మాత్రం ఒక అనూహ్యంగా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.